కాబట్టి మేము అందరూ సపోర్ట్గా ఉన్నాం. వచ్చాం అది ఇప్పుడు బాగా చెప్పకపోతే మనం అందరూ సపోర్ట్ చేయం కదా. ఈ సంవత్సరం జాయిన్ చేయండి అమ్మా. ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తారు, కానీ మన స్కూల్ ఒకసారి పోయిందనుకో మళ్ళీ బతికించుకోవడం కష్టం. ఆ విషయం మీ అందరికీ తెలుసు. కాబట్టి మన స్కూల్ మనమే రక్షించుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి చేస్తున్నారు ప్రభుత్వ స్కూల్ చదివిన వాళ్ళకి మళ్ళీ ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళకి పథకాలు తీసేస్తారట. అందుకే సర్వే అవుతుంది. మన ప్రభుత్వ స్కూల్లో జాయిన్ చేయండి మంచిది. మరి ఊరు పద 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 పోదాం ప్రభుత్వ బడికి, పైసన్నది ఖర్చు లేని తల్లి వందనం. ప్రభుత్వ బడి నిన్ను పిలుస్తున్నది, రమ్మనం. రండి రండి పదండి. మా ఊరి బడి పథకాలకి ఇది వరబడి, జ్ఞానంతో వికసిస్తుంది జగత్తు. మా ఊరి బడి పథకాలకి ఇది వరబడి. ప్రభుత్వ బడిలోనే చదువుదా, ప్రభుత్వ బడిలోనే చదువుదా, ప్రపంచానికే వెలుగవుదా, ప్రభుత్వ బడిలోనే చదువుదా, ప్రపంచానికే వెలుగవుదా. తెలుగు అక్షరాలు, ఇంగ్లీషు అక్షరాలు, ఎక్కడైనా ఒక్కటే, ఇక్కడక్కడక్కడే. తెలుగు అక్షరాలు, ఇంగ్లీషు అక్షరాలు, ఎక్కడైనా ఒక్కటే, అక్కడ అది నేర్పే తీరు మాత్రం ప్రభుత్వ బడి ఒక్కటే. వందనం. జ్ఞానంతో వికసిస్తుంది జగత్తు. బడి పిల్లలు ప్రభుత్వ బడిలోనే చేర్చుదా, నీ పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దాం. పద 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 పద. రాజబాబు గారి జీవితంలో కావలసినటువంటి పునాది పడ్డం లేదు మన ప్రైవేట్ స్కూల్లో. వాళ్ళు ఏంటంటే కొద్దిగా జీతాలు ప్రైవేట్ స్కూల్ కాబట్టి అన్నం పెట్టడానికి ఒక ఆయన్ని అలవేలకు పెట్టి మనకి ఎలా ఉంటుందంటే బాగా కేరింగ్ ఉంది కదా అనేటువంటి ఒక ఆలోచనే మనం పెడతాం. లోపల ఏదైతే చెప్పాలో ముఖ్యమైనటువంటి స్కిల్, వాళ్ళ జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి గుణాలు కానీ, ఆ స్కిల్స్ కానీ, చదువులో ఉన్నటువంటి ఆ డెప్త్ కానీ, అదంతా లోపల ఉండదు. ఎందుకంటే వాళ్ళందరూ 10వ తరగతి ఇంటర్మీడియట్తో ఆగిపోయి పెద్ద పెద్ద సాధించలేక ఆగిపోయిన వాళ్ళందరినీ పెట్టుకుని కొంత జీతం ఇచ్చి నడిపిస్తుంటారు. వాళ్ళు ఈ పిల్లలకు సరిపోయినటువంటి జీవితంలో సాధించినటువంటి లక్ష్యాలు కావాల్సినటువంటి స్కిల్స్ రావటం లేదు. చాలామంది చూస్తున్నాం, ఎంతోమంది మేము జీవితంలో అన్నీ చూసి కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి. చెప్పాల్సిన బాధ్యత పెద్దలుగా మేము అందరము మా టీచర్ అందరూ వచ్చారు కదా, ఒకసారి ఆలోచన చేయండి గట్టిగా. ఏమ్మా? ఓకేనా? థ్యాంక్ అలా తీదామమ్మా. ఇప్పుడు కూరగాయలు మా పిల్లలు
అందుకుంటే మా స్కూలే గొప్పని మా మాస్టర్ మంచోరని బోధన ఎంత ఉన్నతం తలలో కొనివిందని అమ్మల్లారా ఎల్లారా అన్నల్లారా పిన్నల్లారా మన ఊరండి ఇక్కడ పాట ఇక్కడ పెద్దలు మన ఊరి పెద్దల్లారా మన ఊరి పెద్దల్లారా అభ్యర్థి మానస అభ్యర్థి మా బడికి పంపించండి పిల్లగాని మా బడికి పంపించండి ఇది చదివి మళ్ళీ మంచి ట్రైనింగ్ అయ్యి వచ్చి పిల్లలు చెప్తారు మీరు చెప్తే రేపు భవిష్యత్తులో పిల్లలకు ఉపయోగపడేది అందరం చాలా గవర్నమెంట్ స్కూల్ ఊరు ఉంది కదా సార్ ఏదో సార్ ఏం కట్టినా ఏదో